అనుకున్నాడో అది కంప్లీట్ అయిపోయింది. అవునా? So David was adamant and stubborn. Whatever he wanted to do, that was accomplished. కోరుకున్నది అతను చేసేసాడు. అవునా? Whatever his heart desired, he accomplished it. కానీ దావీదులో ఉన్న మంచి గుణము చాలా మంది మనుషుల్లో నుండి మనం పొందుకోలేనిది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. Now I'm going to show about the distinctive character of David that many people do not have. ఒక మనిషిలో నిజంగానే నేను దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాను, దేవుడికి విరోధంగా పాపం చేశానని ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడే ఒక మనిషికి దేవుడు బయలుపరిచారు అన్న ఆలోచన వస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? మనసు కొట్టుకుంటుందండి. అది ఒక మనిషికి రావట్లేదనంటే నీ పశ్చాత్తాపం కాదు. While you're hearing the sermon, if you say, I have sinned greatly, I shouldn't have spoken like that, I shouldn't have behaved, I shouldn't have done like that, means then his heart will start pounding, his heart will condemn him immediately. If that is not taking, that means there is no repentance in the person. Continuous tense కాదు. It's not a continuous tense. Future tense కూడా కాదు. It's not a future tense. దావీదు దగ్గర ఏంటంటే ఒకడు వచ్చిందా అది మరల దానికి అవకాశం ఇవ్వడు. When David did a mistake, he never used to repeat that mistake again in his life. ఫస్ట్ మీకు ఏం చూపించాను? What did I show you initially? సాతాను ఏ విధంగా ప్రేరేపించి పాపం చేస్తాడో చూపించాను నేను. I showed you how Satan influenced David and David got influenced. అతనికి సహాయం పంపించినా కూడా అతను నెగ్లెక్ట్ చేయడం కూడా చూపించేసాడు. Even when help came through Joab, he neglected, he ignored. అతనికి ఏది కావాలో అది వచ్చేసింది అతనికి. And whatever David wanted, take the census, that number came. వచ్చిన తర్వాత మనసు కొట్టుకోవడం మొదలైంది. After everything was accomplished, David's heart condemned him after he numbered the people. దేవుడు బయలుపరచలేదు అది. It did not come from God. ఏ ప్రవక్త వెళ్ళి బయలుపరచలేదు. Neither did any prophet go and warn him. ఎవరు చెప్పలేదు అతనికి. No one went and told him. నిజంగానే దేవుడి యొక్క వాక్యము మీ దగ్గర ఉందనంటే, ఒక నిజంగానే సాతాను ప్రేరేపించి పాపం చేస్తే, ఆ పాపం చేశారు అని ఇక్కడ వాక్యం నుండి నీకు దేవుడు సహాయం చేస్తున్నప్పుడు నువ్వు గ్రహిస్తే ఫస్ట్ నీకు వచ్చేది ఏంటంటే నీకు ఆ గుండె కొట్టుకుంటది. When you have the word of God or when you come to know that you have sinned, then your heart will start immediately beating. ఎప్పుడైతే పాపం చేశాను అని తెలుసుకుని అది కంప్లీట్ అయిపోయాక వెంటనే సెన్స్ లోకి వచ్చేసాడు. The moment David recognized that he had sinned, he came to his senses. అంటే లెక్క కోసం ఎదురు చూశాడు. He wanted to know the number, how many people are there in Israel. అందులో పాపపు ఆనందం ఉంది. And there is desire in that sin. ఆ పాపపు ఆనందం అయిపోయిన తర్వాత మనసు కొట్టుకోవడం మొదలైంది. There was a pleasure in sinning, and the moment that sin was accomplished, his heart started beating. ఇదే దావీదులో ఉన్న మంచి లక్షణం. ఇందాక చెప్పిన 7 పాయింట్స్ లో 4 పాయింట్స్ ఇందులో దావీదు ఉన్నాడు. And here of the 7 points, 4 points David is there. దేవుడు చెయ్యగలుగుతాడు, విడుదల చేయగలుగుతాడన్న నమ్మకం అతనికి వచ్చేసింది. ఆ బాధలోను ఆ దుఃఖంలోనే దేవుడు చేయగలుగుతాడన్న నమ్మకం అతనికి. In that grief and in that sorrow, he clearly knew that God is able and God can help him. ఇక్కడ కార్యారంభం స్టార్ట్ చేసేటప్పుడు ఫాలో అవుతూ ఉంటాడు. And after it starts, he will start following the word. అందులో పాపం చేయని, let him sin, పడిపోని, let him fail, మరలా లెగ్సి మనసు కొట్టుకొని, let him get up and rise and his heart be condemned and get up again, let him sit back. కార్యాంతం ఏంటనేది మనకు తెలియాలి. But what is more important is the end. కదా, నీకు కార్యారంభము తెలిసి నీలో పశ్చాత్తాపం లేకుండా నీకు వచ్చే ప్రాబ్లం కి దాన్ని సమాధానించుకుంటూ దానికి కారణాలు చెప్పుకుంటూ దానికి సోది చెప్పుకుంటూ నేనే తప్పు చేయలేదు వాళ్ళే చేశారు అని చెప్పి నిందలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. You may not repent, you might justify, you might blame others and say this is the reason why I've done, but you're not repentant, you're not even knowing what has happened. కదా, చూడండి హీబ్రూ 10:12-14. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆలోచించండి, పరిశుద్ధపరచబడు అంటే నిన్ను పరిశుద్ధపరచబడాలంటే నువ్వు అవకాశం ఇస్తేనే పరిశుద్ధపరచబడతావు, కానీ నన్ను పరిశుద్ధం చేయండి, నన్ను పరిశుద్ధం చేయండి అంటే అవ్వదు. It's not like merely you telling make me pure, make me holy, make me good. It's not good, but you should be perfected only when you desire and you take a foundation. పరిశుద్ధపరచబడు తినగలిగే వాళ్ళే ఇక్కడికి రండి. ఇక్కడ వాక్యము వినగలిగే వాళ్ళే ఇక్కడ ఉంటారు.
నిలబడగల వాళ్ళే ఇక్కడ ఉంటారు. వాక్యాన్ని రిసీవ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉంటారు. రెబ్యూక్ని రిసీవ్ చేసుకునే వాళ్ళే ఇక్కడ ఉంటారు అని చెప్పానే లేదా? Did I not tell, if you cannot be in this place unless you want it to be perfect, you want to be holy, you want to hear the word of God, you want to receive the rebuke, you want to transform your life according to the word of God, only these people can stay here. ఈ రోజు నేను చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, మీరు పరిశుద్ధపరచబడడానికి ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చుని ఉన్నారు, లేకపోతే అంత సులభం కాదు. You have decided to become perfected and become pure. That's the reason you're able to sit and learn and transform. పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడు వారు మాత్రమే నిలబడగలుగుతారు, లేకపోతే ఎవరు ఉండలేరు. Those who desire to be perfected only can abide, can be standing firm, not otherwise. Hebrews 7:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. Hebrews 7:24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అదే నీ కాపరి అటువంటి లక్షణాలు కలిగి ఉంటేనే మీ జీవితాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ తరాలు బాగుంటాయి, మీ పిల్లలు కూడా బాగుంటారు. Only when your shepherd or your pastor or the person who's leading you is holy, harmless, undefiled, separate from sinners, and that only your congregation, your family and your generation will be blessed. Elections కాదు. It's not choosing of elders. కాదు. It's not disputes or elections. Elections కాదు, disputes కాదు, డబ్బు ఉన్నోళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూడటానికి ఇక్కడ నీ ప్రధాన యాజకుడు ఆ విధమైన ప్రవర్తన లేదు కాబట్టి నీకు ఉండకూడదు. Your chief high priest did not show any partiality, therefore you are not supposed to show partiality about the rich or the poor or the educated or uneducated. నువ్వు నమ్మిన దేవుడు మారరు, కానీ నేర్పించే కాపర్లో బుద్ధి మారిపోవచ్చు. God will never change, but the teacher, the preacher of the word of God or the pastor can change because of his mindset. నేర్పించేవారు కూడా పవిత్రంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నిష్కల్మషుడిగా ఉండాలి, పాపంలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడే ఉంటేనే మిమ్మల్ని మంచి మార్గంలోనికి తీసుకురాగలుగుతాడు. లేదనుకో వెనకాడ వాడు తప్పులు చేస్తాడు, నువ్వు తప్పు చేస్తే పర్వాలేదు అని అంటాడు. And this pastor also should be holy, harmless, undefiled, separate from sinners. He should be perfect. Only that person can really lead. Otherwise, he will be living in sin and all the congregation will be living in sin. దావీదు నమ్మిన దేవుడిలో ఈ క్యారెక్టర్ ఉంది కాబట్టి దావీదుకి దేవుడు ఒక్కరే నన్ను బయటకు తీసుకురాగలుగుతారని ఒక నమ్మకంతో ఉన్నాడు అక్కడ. David knew the character of God. That's the reason he clearly knew it is only God who can bail him out of that sinful nature. కదా ఈ 4 పాయింట్లు 5వ పాయింట్ కూడా మీకు అక్కడ యాడ్ అయిపోయింది. And here you see the 5th point also getting added. మీకు 5th పాయింట్ ఏం చెప్పాను ఇక్కడ నేను? What did I tell in the 5th point? మనుషులకు దేవుని కృప అవసరము అన్నది దావీదుకు బాగా తెలిసింది. David clearly knew that he needed God and his grace. నేను పాపం చేసేసానని దావీదుకి తెలిసిపోయింది. He knew that he had sinned. దేవుడికి విరోధంగా పాపం చేసేసానని అతనికి తెలిసిపోయింది. He knew that he had sinned against God. భయం మొదలైంది. And he got condemned. His heart was beating. బాగా గుండె కొట్టుకుంటుంది. His heart was palpitating. నాకు ఇంకా వేరే మార్గం లేదని అనుకుంటున్నాడు. He knew that there is no other way. ఆయన ఒక్కరే తీసుకురాగలుగుతారని నమ్మకం వచ్చేసింది. He knew that only God can bail him out of the temptation. పశ్చాత్తాపం ఒక్కటే మార్గం, ఇంకో మార్గం లేదని తెలిసిపోయింది. He knew that only repentance or genuine repentance is the only way. కదా ఈ దేవుని కృప మీద ఆధారపడ్డాడు కాబట్టి Numbers 12:11 ఒకసారి చూడండి. He depended on God's grace alone. That's the reason. Let's see Numbers chapter 12:11. Sorry, Numbers 12:11. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అది అంటే మేము పాపం చేసామని మాకు తెలిసిపోయింది. దయచేసి ఈ పాపం నుండి మాకు విడుదలనివ్వండి, కానీ ఆ పాపం మా నెత్తి మీద వచ్చిందంటే మా తరాలు అనుభవించాల్సి వస్తుందని అతనికి బాగా అర్థమైపోయింది. Aaron clearly knew and he said, we have done this sin, do not lay the sin on us in which we have done foolishly. He knew if it is not repenting, it will go upon the generations. మరి ఇతన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? Who influenced Aaron? ఫస్ట్ వర్స్ చూడండి. Read verse 1. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక
అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేది. అది తనకెందుకు, వాళ్ళకెందుకు? మోషే ఏది చేయాలన్నా నన్ను అడగకుండా ఒక్క పని కూడా చేయడు. అందుకే దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడు, ఎంతో సాత్వికుడు అన్న మంచి దేవుడి దగ్గర నుంచి అంత సాక్ష్యం పొందుకున్న వాడు ఏదైనా చేస్తాడు. నువ్వెవరు మాట్లాడడానికి? What was the necessity of Miriam influencing Aaron, or both getting influenced? Because without God's permission, Moses will not do anything. That's the reason Moses is accounted as the most faithful person in all Israel. And who has given you right to speak against? దేవుడు మీ భూమి మీదకి రానప్పుడు మెస్సయ్య వస్తారు అని అన్నారు. When God was not willing to come, God said that Messiah will వచ్చిన come. తర్వాత దెయ్యం పట్టిన వాడు అని అన్నారు. And when the Messiah came, they said he's got a demon. మరలా వచ్చినప్పుడు అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారంట. అది తెలిసిందే గాని అబద్ధ ప్రవక్త అని చెప్పే ముందు ఆయన ఎవరు, ఏం మాట్లాడుతున్నారు, ఏం బోధిస్తున్నారు, వాక్యం ఉందా లేదా, మంచి మార్గంలో నడిపిస్తున్నారా లేదా, ఇవన్నీ ఆలోచన వద్దు. అబద్ధ ప్రవక్తలు నమ్మొద్దని వాక్యం చెప్పిందన్న ఆ వాక్యం మాత్రం ముందు పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. When the Lord is teaching us very clearly, people say it is a false prophet, false Christ has come and all. For this you are quoting the scriptures and all, but you're not concerned about what this pastor, what this teacher is teaching, the way of the truth, the lives are getting transferred. Everything is going on well. మోషే మీద నెగటివ్ ఆలోచన వచ్చింది ఎవరికి? మిరియాముకి. It was Miriam who got a negative thought about Moses. ఆ థాట్ తీసుకెళ్లి ఎవరితో షేర్ చేసుకుంది? And when she got the thought, where did she go and share? అహరోన్ తో షేర్ చేసుకుంది. She went and influenced Aaron with her thought. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు వింటున్నావు. Now when somebody is telling, you are listening, నువ్వు ఒకటి రెబ్యూక్ చేయట్లా, but you are not rebuking. వింటున్నావు కాబట్టి నువ్వు కూడా విరోధంగా ఉన్నావు అని అర్థమే. And even if you are a silent hearer also, you are also a partaker of the sin. కదా. 2వ వచనం, వారు మోషే చేతనే మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా. And immediately she said, has the Lord indeed spoken only through Moses? Has he not spoken to us also? మిరియాముతో కూడా మాట్లాడాను, అహరోన్తో కూడా మాట్లాడాము. అయితే నీతో మాట్లాడడానికి మోషేతో మాట్లాడడానికి తేడా లేదా? Yes, God spoke to Miriam and Aaron, but there's a lot of difference between speaking to these two and speaking to Moses. మరి 6 లక్షల మందిని తీసుకొచ్చినప్పుడు అక్కడ గోల్డెన్ కఫ్ చేస్తున్నప్పుడు, ఆ దూడను చేస్తున్నప్పుడు కోపం వచ్చింది అహరోనికా మోషేకా? Now who got angry and upset? Was it Aaron or Moses when they prepared the golden calf? నువ్వెవరు మాట్లాడడానికి? Therefore, who has given you the right and అదే authority to speak? చెప్తున్నాను. That's what I'm telling. వచ్చి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. Many people will come and influence you and gossip. ఇలా ఎవరొచ్చి చెప్పుడు మాటలు మాట్లాడతారో వాళ్ళ పేరు మిరియం. Who were gossips and influence others? Their name is Miriam. వాళ్ళు అక్కడ వాళ్ళని రెబ్యూక్ చేయకపోయినా ఆ మాటలు వినడం వలన వీళ్ళ పేరేంటి? Because this person, Aaron. and because you are not rebuking that person who's gossiping and slandering, and you also are listening silently, therefore your name is Aaron. పాపం చేసిన వాళ్ళు కూడా ఎట్లా తెలుసా? దేవుడున్నాడు, దేవుడు వాక్యం ఉంది, నేను దేవుడు వాక్యం. నువ్వు పాపం చేసావని నీకు తెలుసు, నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు నేను ఇస్కరియోతు యూదానని, నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు నేను యెజబెల్నని. మరలా నీ నోటితోనే నాకు దేవుడున్నాడు, నేను వాక్యం చెప్పగలుగుతానని ఎలా పలకగలుగుతున్నావు? ఒక్క దెయ్యం తప్ప ఇంకెవరు పలకలేరు అలాగా. You very well have told that you are a Judas Iscariot and a Jezebel, and then you are the one who is speaking. How can you know that God is there inside you? Only devil can speak this మరి kind of ఎవరు statements. విన్నారు ఈ మాటలు? Who spoke these words? 3వ వచనం. Let's see verse 3. యెహోవా ఆ మాట వినెను. And the Lord heard it. మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున నిలిచి అహరోనును మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. అంతే, మీలో ప్రవక్త ఉంటే నీకు దర్శనం ద్వారానైనా నేను మాట్లాడతాను. If there is a prophet among you, I will make him known through a vision, or I'll speak through a dream. అంటే దానికి అర్థము మిరియాము ప్రవక్త అయినా అహరోను ప్రవక్త అయినా అహరోనుని మోషేకి ప్రవక్తగా చేశారు కానీ దేవుడికి ప్రవక్తగా చేయలేదు. And there might be God speaking through Miriam and through prophet. Though Aaron was a prophet to Moses, he was not a prophet to God. మరి మీ ఇద్దరు ప్రవక్త అయితే నేను మీతో మాట్లాడాలి కదా. If you both are prophets, I should be speaking to you, isn't it? అని చెప్పి నెక్స్ట్ బస్ చూడండి. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు,
దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదనెను. ఇది దేవుడి స్టేట్మెంట్. వాళ్ళు వీళ్ళు వచ్చి అందరి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎందుకు భయపడలేదు? Why is it you were not afraid to speak against my servant Moses? నువ్వు ఎందుకు భయపడలేదు? Why were you not afraid? నీలో వాక్యం ఉందా? Is there word inside you? దర్శనం ఇచ్చారా? Did God speak in a dream or vision? డైరెక్ట్ గా విన్నావా? Did you hear the voice of God? వాక్యంలో మంచి చెడులు తెలుసా నీకు? Do you know the difference between the word of God? ఏంటో నీకు తెలుసా? Do you know the good and evil న్యాయం ఎలా in the word ఉంటుందో of God? తెలుసా? Do you know what is justice in the ధర్మం word of ఎలా God? ఉంటుందో తెలుసా? Do you know what is దేవుడికి ఏది justice? ఇష్టమో నీకు తెలుసా? Do you know what God likes? మరి తెలియనప్పుడు తెలియనట్టుండు. When you do not know, it's good to remain silent. ఎందుకు భయపడలేదు అని అన్నారు ఇక్కడ. Why were you not afraid to speak against Moses? 9th verse. 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులు కనుక ఆయన వెళ్ళిపోయాను. అంతే, కోపం వచ్చిందంటే మాట్లాడేది ఉండదు ఇంకా. When God is angry, he'll arise and go away and he'll depart. He will not speak. ఇక్కడ అహరోను తర్వాత ఎప్పుడు అహరోనుకి బుద్ధి వచ్చింది? మిరియామకి కుష్టిపొడి వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది. అంటే నీకు బుద్ధి రావాలంటే ఎవరికో ఒకరికి ఏదో ఒక రోగమో ఏదో ఒక జబ్బో రావాలన్నమాట. When did Aaron confess or repent? Only when Miriam was afflicted with leprosy. So that means for you to come to your senses, somebody has to be punished or you have to be punished, isn't it? అలాగా కావాలి. Do you want that kind of punishment? అలాగా దేవుని నేర్చుకోవాలి. Is this how you should learn from God? ఇక్కడ వాక్యం వినేటప్పుడే అమ్మో మనకెందుకు, ఎవరి గురించి నేను వినొద్దు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని రెబ్యూక్ చేయాలని చెప్పానన్నాను నువ్వు. You should say, I should not be like that. If somebody is speaking contrary, I have to rebuke them. చూడండి 1 Samuel 13 verse 13. 1 Samuel 13:13. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనము. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. అంతే, నీ రాజ్యము నిలవదు. నీకు అవకాశం ఇచ్చారు. ఎలాగా, ఏ విధంగా అవకాశం ఇచ్చారు? నీకు సమూయేలు ప్రవక్తని పంపించి ప్రతి సమస్య నుండి బయటకు వచ్చే మార్గం చూపించినా కూడా నువ్వు వినలేదు అని అంటున్నారు అక్కడ సౌలుతో. To Saul, Samuel is telling, that is, God is speaking through Samuel to Saul, telling that you have been given a lot of opportunities, but you have behaved foolishly. You did not know. అంతే, నీకు సమూయేలు ప్రవక్త ద్వారా నీకు అన్ని బోధించారు, అన్ని మాట్లాడారు, సమస్తము బయలుపరిచారు, అయినా కూడా నీ సొంత మార్గంతో నువ్వు వెళ్ళావు. కాబట్టి నువ్వు అన్ని పోగొట్టుకున్నావు. ఆఖరికి ఎక్కడికి వెళ్ళి ఎలా చచ్చావు? భయంకరంగా చావు చచ్చావు. Through Samuel, the Lord was speaking to Saul and instructing you and telling you, but you are neglecting. You went about in your own way. So finally, what happened? Your death also was very bad. 1 Samuel 24 verse 5. 1 Samuel 24 verse 5. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 5వ వచనము. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసునొచ్చి. అక్కడ కూడా సౌలు దావీదుని చంపడానికి వెనకాల పడి పరుగులెత్తిస్తున్న సమయంలో కూడా సౌలు యొక్క వస్త్రం చింపినందుకు అతను మనసులో బాధ పెట్టుకున్నాడంట. అంత మంచి సెన్సిటివ్ హార్ట్ అతనిది. David had a very sensitive heart towards God, even though when Saul was pursuing David to kill him, and when David got an opportunity to cut the robe, his heart was troubled. He did that. కదా, అతను పాపం చేశాడు, నిజమే. Yes, David indeed committed sin. కానీ పాపం చేసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు? But after sinning, where did he go? దేవుడి దగ్గరకు వచ్చాడు. He turned towards God. ఫస్ట్ తన పాపాన్ని తను గుర్తెచ్చుకున్నాడు. He remembered all his sins. సెన్స్ లోకి వచ్చాడు. He came to his senses. అతను ఏ విధంగా ప్రవర్తించాడు అదంతా గుర్తుకు తెచ్చుకున్నాడు అతను. He remembered the way he behaved and how he had conducted himself. అలాగే 2 Samuel 12:13 కూడా చూడండి. 2 Samuel chapter 12 verse 13. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అంతే, ఇక్కడ దావీదు నేను పాపము చేసి తిని అని చెప్పుకున్నాడు. అంటే ఒకరు తప్పు చేసినప్పుడు ఎవరి దగ్గరైనా కూడా తల ఎత్తుకుని నేను ఈ పాపం చేశాను అని చెప్పుకునేటటువంటి ధైర్యము, అటువంటి మనస్తత్వము దావీదుకుందండి. మిగతా వాళ్ళు దాచుకోవడానికి చూస్తారు. David had the boldness to go and boldly say, I have sinned, but people will not be bold enough. They will conceal their sin. They will not tell. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఇలా అనుకుంటారేమో, వాళ్ళు అలా అనుకుంటారేమో, కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటారో నీకు అనవసరం. You're not bothered about what God is thinking about
about you. You're more bothered about your self-respect, your honor, about what people are going to think about you. కదా Yes, Lord. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో తన తప్పుని ఒప్పుకోవడానికి కారణము ఒప్పుకునేటప్పుడు కూడా దేవుణ్ణే ముందు పెట్టుకున్నాడు. Even while David was accepting his sins and confessing before God, he sought the Lord and kept God before him. కదా నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపముని పరిహరించు, ఎందుకంటే యథార్థంగా నువ్వు ఒప్పుకున్నావు, When David was వెంటనే రిసీవ్ చేసుకున్నావు. నాకు టైం కావాలి, నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు టైం కావాలి అని అంటారు. ఇదేంటి పాపం చేయడానికి నీకు టైం అక్కర్లేదు, కానీ దాన్ని ఒప్పుకోవడానికి నీకు టైం కావాలా? సిగ్గుండాలి. అలా చెప్పే వాళ్ళకి సిగ్గుండాలని చెప్తున్నాను నేనైతే. David was boldly able to confess his sin immediately the moment he realized. But many people say, I need time, I need to think about it and all. You should feel ashamed. When you're sinning, you didn't want to have time, but for confessing and repenting, you wanted to have time. ఈ వాక్యంలో మీకు అండర్స్టాండ్ అయ్యిందా? I hope you understood these words. హృదయపూర్వకంగా అవును నేను దేవుడికి విరోధంగా పాపం చేశాను అని యథార్థంగా ఒప్పుకునేసరికి అక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? The moment he confessed, చావకుండునట్లు నీ పాపం పరిహరించబడింది. అంటే నీలో యథార్థత హృదయం ఉంటే వెంటనే నీ పాపము పరిహరించబడుతుంది. if you are having no guile, if you are blameless and upright, and if you are confessing genuinely after knowing your sinful nature, what was the answer given by Nathan? Lord also has put away your sin, you shall not die. That's what God can do. నువ్వు హృదయపూర్వకంగా ఒప్పుకున్నప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది. When you wholeheartedly confess and accept your sins, you will get forgiveness of your sins. 1 John 1:9 చూడండి. మొదటి యోహాను మొదటి అధ్యాయము 9వ వచనం. 1 John chapter 1 verse 9. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. అది ఇదే వాక్యం దావీదు అక్కడ చెప్పింది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకోవాలి కదా. ఇక్కడ ఒప్పుకొనిన ఎడల అన్నారంటే అక్కడ కన్ఫర్మేషన్ కాదు, వాళ్ళకి గర్వము ఈగో ఉంటది. ఒప్పుకుంటే ఏముంటది? నేను ఎందుకు ఒప్పుకోవాలి? వాళ్ళు చేశారు, వాళ్ళు ఒప్పుకోను, నేను ఒప్పుకోను. వాళ్ళు చేశారు, నేను ఎందుకు చేయాలి? నేను ఎందుకు సారీ చెప్పాలి? నేను ఒప్పుకోను. ఈ విధమైన గర్వంతో ఉంటారు మనుషులు. People will have ego and pride to confess their sins. Why should I accept? Let that person accept. He was the one who instigated me. He was the one who provoked. He was mistaken. So they don't want to confess their sins and repent. ఇక్కడ దావీదు హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు కాబట్టే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని దుర్నీతి అంటే ఏంటండి? నీతి లేనిదంతా దుర్నీతే. న్యాయంగా మాట్లాడినదంతా దుర్నీతే. నీకు ఇష్టంగా నీకు నీ స్వనీతితో మాట్లాడుకున్నదంతా కూడా దుర్నీతే. And when David confessed his sin, God immediately was faithful, was able to forgive his sins and cleanse him from all unrighteousness. What is unrighteousness? Anything that is not right in the sight of God is unrighteousness. If you think it is your own righteousness, self-made righteousness also is unrighteousness. Corrupt communications is unrighteousness. అంటే నువ్వు పాపం చేసావంటే నీకేదో రోగం వచ్చింది. ఫస్ట్ if you have sinned, that means your heart is plagued. ఆ రోగం నుండి నువ్వు బయటికి రావాలి. అది నీకు రోగం అని నీకు తెలిసిపోయింది. You know that your heart is plagued and you are afflicted with sin, sickness, and you have to come out of it. ఆ రోగం ఏంటో ఆ పేరు కూడా నీకు తెలిసింది. You know the name of that sickness. నీకు కరెక్ట్ గా తెలిస్తేనే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. If you know only, you can come correctly to God or come to God. చూడండి ఒకసారి వాక్యం చూడండి. Luke 15:18 and 19. Luke 15 verses 18 and 19. లూకాసు వార్త 15వ అధ్యాయము 18, 19 వచనములు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుని కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అంతే. ఎంత క్లియర్ గా ఒప్పుకున్నాడు. చాలా సార్లు ఈ సంవత్సరంలో అపరాధం సిరీస్ లో ఇది ఎక్కువగా బయలుపరచబడింది. ఇది బయలుపరచబడినా కూడా తప్పులు జరిగాయి, పాపాలు జరిగాయి, అసూయత ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, మాటలన్నీ మాట్లాడేశారు. వాక్యం మిగిలిపోయింది. మనుషులు మాత్రం వాళ్ళ ఇష్టంగా వెళ్ళిపోతున్నారు. Luke 15 verses 18 to 19 specifically has been taught so many occasions, especially during the trespass series, about the way the son had confessed and said, I have sinned against heaven and Father, I am no longer worthy to be called a son. Despite this fact,
the series has gone away, the word has gone away, people are still living in the same sinful nature. They're not repenting and turning towards God. చెక్ చేసుకోండి, దావీదు లాంటి మనస్తత్వం ఉందా? Check, do you have the attitude or character like దావీదు David? లాగా పాపం చేసిన వెంటనే బయటకు రావడం, మరలా ఆ పాపం చేయకుండా అబద్ధం చెప్పకూడదు అని బయటకు వచ్చామంటే మరలా అబద్ధం చెప్పొద్దు, వేషధారిగా ఉండకూడదు అని అంటే మళ్ళీ వేషధారిగా వెళ్ళకూడదు, మోసం చేయకూడదని అనుకుంటే మరలా మోసానికి వెళ్ళకూడదు. If you have decided not to lie or not to be a hypocrite, not to pretend, not to be in a wrong way, you must not repeat that again. But if you are repeating, then it's not right. John 5:14 చూడండి. John chapter 5 verse 14. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా. అంతే. మరి పాపాలు క్షమించబడాలి, ఆ దేవుడు నేను క్షమాపణ కోరుకున్నాను అని అంటున్నావే. You're telling that you are receiving, you wanted the forgiveness of God and you have to be forgiven. కదా, నువ్వు నీ పాపాలు క్షమించబడ్డాయి, మరి ఎక్కువ కీడు అని అంటే దానికి అర్థం తెలుసా? నువ్వు మరలా పాపం చేసావంటే 7 times తప్పగా అనుభవించవలసిందే. You see, you have been made well, sin no more. What is the meaning of that? That means after receiving the forgiveness of sin, if you repeat, your punishment will be 7 times. నీకు స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా, క్షమాపణ పొందుకున్న తర్వాత కూడా నువ్వు మరలా అదే తప్పు చేసుకుంటూ వెళ్తున్నావు అని అంటే మరి ఎక్కువ కీడు నువ్వు తెచ్చుకుంటున్నావు. నువ్వు కావాలని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు వద్దని కూడా నువ్వు చెయ్యవు, కావాలని కోరుకున్నావు కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు. After receiving the forgiveness of sin, again if you are repeating the same, means you wanted it to sin. That's the reason you are getting the punishment. If you desire not to sin again, you will not get any నా punishment. నుండి ఏమొచ్చింది? What did come from the నేను word? క్షమించేశాను, Yes, God did forgive నీ you. ఆత్మకి స్వస్థత కలిగింది, Yes, your spirit has been మరి healed. ఎక్కువ కీడు కలగకుండా జాగ్రత్త పడు అని చెప్పిన వార్నింగ్ అయినా పట్టుకునైనా వెళ్ళాలి కదా. You should have taken that warning seriously when it says sin no more, lest a worse thing come upon you. John 8:11. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. John chapter 8 verse 11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. అంతే, నేను నీకు శిక్ష విధించను, వాళ్ళలాగా రాళ్ళతో కొట్టను, వాళ్ళలాగా నీ మీద నిందలు వెయ్యను, కానీ నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యొద్దు. వారికి అవకాశం ఇవ్వక, నిన్ను పాయింట్అవుట్ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వక నువ్వు అని అక్కడ చెప్తున్నారు. వాళ్ళకి ఇవ్వక, మరలా వాళ్ళు నీతో ఎవరైతే నీ మీద రాళ్ళు ఇసిరారో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నువ్వు పాపం చెయ్యొద్దు అని చెప్పి పంపించారు. Who has told you, see to that you don't give another chance for the same person to throw stones at you? And God said, see to that you sin no more. Revelation 2:21. Revelation chapter 2 verse 21. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అంతే. ఇది ఏంటి తెలుసా? చివరి దినాల్లో జరగబోయేది. ఎంత నేర్పించుకున్నా కూడా మనుషుల్లో మార్పు రాదు అని చెప్తున్నారు. No matter how hard that people have been taught, there is no repentance, there is no remorse, there is no change of the heart. I'm not talking about you. Next verse. Verse 22. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమ పాలు చేతును. అంతే, ఇది జరగబోయేది. ఇది వద్దన్నా కూడా ఇది జరగబోయేది. ఇవన్నీ even if you don't want, these things are going to come upon. కదా, మారు మనసు పొందడానికి టైం ఇచ్చాను, అయినా కూడా మారు మనసు పొందుకోకుండా ఉన్నారు. You were given a chance to repent. చేస్తున్నాను, ఇంకా అందులోనే ఉన్నాను, ఇంకా ఎందుకు అలా ఉన్నాను, ఇంకా ఎందుకు నేను బయటికి రావట్లేదు, ఈ సోద మాట్లాడుతుంటారు వాళ్ళు. Time is given for you to repent, but still people say, yes, I've given a chance again, I'm so weak again, I'm not able to come out of that weakness again. These are the wrong words that people do. కదా, మారు మనసు అన్నది నీ యాక్షన్స్ ఏంటి, నీ మాటలేంటి, నువ్వు ఏ విధంగా ఏ గర్వముతో వాక్యము వచ్చినా కూడా వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు పాపం చేసావు, వాక్యము తెలిసాక కూడా నువ్వు తప్పులు చేసావు, ఏ ఉద్దేశంతో చేసావు, అవన్నిటికీ కూడా ఆ యాక్షన్స్ కి కూడా నీకు క్షమాపణ దొరకాలి.
For all the repentance, the way you thought they behaved, for all your actions, you should remember, and for every minute part of your sin, there has to be repentance, 23rd verse. and forgiveness has to be got. 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనను, మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. సంఘము అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు తెలుసుకోరు. Now people don't want to know now, but it's very important that everybody in the church must know this. ఎందుకంటే కాటప్ విత్ ఓన్ వేస్ అన్నమాట. వాళ్ళ సొంత ఆలోచనతో కాటప్ అయిపోయారు. వాళ్ళు అనుకున్నదే వాక్యము, వాళ్ళు వద్దనుకున్నది పక్కన పెట్టేయడము. వాళ్ళు ఏం అనుకుంటారో అది వాక్యం వాళ్ళకి. Because they are caught up with their own ways, they have got heaped up their own preachers and teachers, or whatever they think is right, only they want to preach. ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి దేవుడు కాబట్టి Their arguments have become their gods. కదా. వాళ్ళకి బోధ వాళ్ళకి అర్థం అవ్వదు. They don't understand this kind of wonderful doctrine or teachings. సంఘములన్నీ తెలుసుకోండి. ఎలా తెలుసుకుంటారు? నువ్వు బోధిస్తే తెలుస్తుంది. ఎవరైనా నాకు బోధింపకుంటే నాకు ఎలా నాకు తెలుస్తుంది అని నపుంసకుడు అంటాడు. And how will the church know about all this kind of teaching? Like how the eunuch was telling, unless someone teaches me, how will I know? నీకు సర్ప్రైజ్ తెలుసా? ఇప్పటికీ దేవుడు రాజ్యాన్ని ఎదుర్కొంటున్నారు వాళ్ళు. You know the surprise, even now they're searching for the kingdom of God. వాక్యం వద్దు, మార్పు వద్దు, మారు మనసు వద్దు, దేవుడికి ఇష్టంగా జీవించడం వద్దు, ఏమి వద్దు, కానీ దేవుడు రాజ్యాన్ని ఎత్తుకుదు. ఎలా ఎత్తుకుతావు? నీకు సాతాను యొక్క రాజ్యంలో నువ్వు ఉంటూ దేవుడి రాజ్యం ఎందుకు కనబడుతుంది నీకు? They claim that one verse, they say, seek first the kingdom of God and his righteousness. They're still seeking the kingdom of God, but they're not interested in knowing the word of God, the way of transformation, what God desires, what God is displeased with. They're not focusing on those aspects of life. Mark 2 verse 5. మార్క్ చాప్టర్ 2 వర్స్ 5. మార్క్ సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి యున్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. చెప్పారు అని అంటే అక్కడ నిజమైన విశ్వాసము, నిజముగానే పాపములు క్షమించబడి ఉన్నవి అతనిది. The sins of the paralytic man was genuinely forgiven because of the genuine repentance of the paralytic man. నీలో నిజమైన పశ్చాత్తాపం ఉంటేనే దేవుడు శోధన నుండి బయటకు వచ్చే మార్గం చూపిస్తారు. If there is genuine repentance, only God will show you a way of escape from the temptation. నువ్వు ఏదో స్టేట్మెంట్ కోసము వచ్చి కూర్చున్నావంటే అది నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. If you're coming for the sake of any statement or emptiness, means you are cheating yourself. You're deceiving నిజమైన yourself. పశ్చాత్తాపం ఉన్న వారికే దేవుడు శోధన నుండి బయటకు తీసుకొచ్చే మార్గం చూపిస్తారు. A genuinely repentant person, only God will show only this person a way of escape or a way ఇక్కడ from దావీదు temptation. అన్నాడు కదా, ఈ కార్యం చేసి అధిక పాపము తెచ్చుకున్నాను అని అన్నాడు. David said, I have sinned greatly against the Lord by doing this wicked thing. ఒప్పుకున్నాడు, అధిక పాపం అని తెలుసుకున్నాడు అతను. He knew that he has sinned greatly. అతడు చేసిన పాపము చాలా పెద్దదని ఒప్పుకుంటున్నాడు అక్కడ. He accepted that he had sinned greatly against కానీ the Lord. సాధారణమైన పాపమే మనుషులకి. But to man, it's an ordinary sin, it's a casual కదా, thing. యూనివర్సల్ సిన్, జస్ట్ ఫర్ ఫన్. What is universal sin? They say it's just for fun. I కదా, just దెయ్యానికి casual. అప్పగిచ్చేస్తాను, జస్ట్ ఫర్ ఫన్. I will hand you over to Satan. For them, it is just for fun. కానీ మీరు చెప్పింది నిజమే, అక్కడ నిజంగానే దెయ్యం ఉంది. For sure, there is devil there. దెయ్యం ఉంది, అది మీకు తెలియకుండా మీరు పలుకుంటున్నారు. And without your knowledge, you're speaking. కానీ ఇక్కడ దావీదు నిజంగానే తనలో ఉన్నది, నిజంగానే అధిక పాపం తెచ్చుకున్నాను అర్థమైపోయింది. అయ్యో ఈ పాపం అధిక పాపము తెచ్చేసుకున్నాను అన్నది అర్థమైపోయింది అతనికి. David clearly knew that he had sinned greatly against the Lord, and he was confessing. అంటే అతని పాపాన్నంతా ఒప్పుకొని ఏం ఆలోచించాడు? After confessing all his sins, what did he think? What did he do? ఏం ఆలోచించాడంటే ఆ పాపంలో అతడు ఏ విధంగా ఆలోచించాడు? What did he think while after knowing it, he had sinned? ఏ విధంగా ప్రవర్తించాడు? In what way did he sin? In what way he behaved? He started ఏ relating. విధంగా పాపం చేయాలనుకున్నాడు? He started relating how he entered into his life, how he యోవాబు sinned. చెప్పినా కూడా తన మాట గెలవాలని ఏ విధంగా గర్వం ప్రదర్శించాడు, మాట తీరు ప్రదర్శించాడు, ఏ టోన్ ఉపయోగించాడు, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. David was able to recollect every moment of his sinful life. He was remembering how he spoke against Joab out of anger, out of ego and pride, how he presented. He was bringing it to his remembrance. మనసు ఎవరి మనసు అయితే కొట్టుకుంటుందో వాళ్ళలో ఈ క్యారెక్టర్ ఉంటదండి. Whoever heart beats or condemns will have this kind of character. The way they spoke, the way they behaved, everything they'll bring it to the remembrance. ఒక్కటే మార్గం,
This is the only way. పాపం నువ్వు చేసేసావు అంటే అది దోషంతో సమానం అనేది నీకు గుర్తుకు రావాలి. పాపం చేసేసాను, పాప క్షమాపణ పొందుకుంటున్నాను అయిపోయింది కాదు. నువ్వు పాపం చేసావని ఫస్ట్ ఒప్పుకోవాలి. ఏ ఆలోచనతో చేసావు, ఏ ప్రవర్తనతో చేసావు, ఏ విధంగా టోన్ ఉపయోగించావు, ఏ ఇంటెన్షన్తో చేసావు, ఇవన్నీ ఒప్పుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అయితే. రెండు, The first step is the moment you have known that you have sinned, you should know how that sinful thought came to you. You should know that it was an iniquity that has entered. You should know what thought occurred, what tone you used, what behavior you had conducted, what was your character. You have to bring it to remembrance. After sinning, you have to specifically know that. ఇది ఫస్ట్ స్టెప్. This is the first step. సెకండ్ స్టెప్ ఏంటి? What's the second step? ఒప్పుకున్న ఫస్ట్. You accepted first. రెండోది, అవన్నీ ఒప్పుకున్నవన్నీ నువ్వు జరిగించావన్నది నీకు తెలుసు. And after confessing, you know that you have done all these things specifically. అదే దోషం. That is iniquities. చూడండి, 1 Chronicles 21:8 కెళ్ళండి. 1 Chronicles 21:8. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 8వ వచనం. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరింపమని అది దేవునితో మొరపెట్టగా. క్లారిటీ ఉంది అక్కడ? Do you see the difference of these two things between iniquities and sin? Here David said, I have sinned greatly because I have done this thing, but now I pray, take away the iniquity of your servant, for I have done very foolishly. He's talking about sin and iniquity. మరి దానికి విడుదల ఎలాగా? What about the freedom or deliverance or save from that? నువ్వు బాగానే పాపం ఒప్పుకున్నావు, నీ పాపం పరిహరించా. Yes, you have accepted your sin and your sin has been accepted and you have been forgiven. మరి దోషం సంగతి ఏంటి? What about the iniquity? ఇది తెలియక పశ్చాత్తాపడుతున్నాను, క్షమాపణ అడుగుతున్నాను అని అంటున్నారు. Many people, without realizing that, they said, I have asked for forgiveness of sins. But what about the iniquity? నీకు పాపం చేయాలని ఆశ వచ్చేది, దాని పశ్చాత్తాపం వేరే, కానీ రావడం నువ్వు జరిగించేసావు, అయిపోయింది అది. Yes, you got a thought, you have committed a sin and you have accomplished that sin because of your pleasures. కానీ ఆ దోషం గురించి మాట్లాడుతున్నాను But ఇక్కడ. now I'm speaking about the iniquity part. ఇక్కడ దావీదు, నా పాపం నుండి నాకు విడుదల చేశారు, కానీ నాకు దోషం నుండి కూడా నాకు విడుదల కావాలి అని అడుగుతున్నాడు. David said, I have sinned greatly because I have done these things. I know I've been forgiveness of my sin, but now I pray, take away the iniquity of your servant. అది ఈజీగా తీసేస్తారా? Do you think God will take away the iniquity so easily? ఈజీగా తీసేస్తారా? దాని వల్ల ఎంతమంది చనిపోయారు? Because of that iniquity, how many people died? 70,000 మంది మరణించారు. 70,000 people died. నీ ప్రవర్తన వలన, నీ సొంత ఆలోచన వలన, ఇంకొకరి మీద నింద వేయడం వలన ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది కుటుంబాలు బాధపడ్డారు, నువ్వు పలికిన మాట ఎన్ని ఫ్యామిలీస్ వల్ల సఫర్ అయ్యాయి అన్నది నీకు తెలియాలి. Because of your words, because of your action, deeds and your impulsive thought, how many families have suffered, how many people are put to test. You should know that. కదా. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా. I pray, take away the iniquity of your servant. He was very specific. అది. ఇప్పుడు శోధన నుండి బయటకు వచ్చి మార్గం చూద్దాం. Now let us see how he came out of the way from temptation. మరి దోషం నుండి బయటికి రావాలి కదా మరి. Because he has to come out of the iniquity. ఆ శోధన అంటే ఆ దోషం నుండి బయటికి రావాలి, మరి అది శోధనే మరి అతనిది. Way out from temptation means way out of the iniquities. 1 Chronicles 21:9. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగ సెలవిచ్చెను. అంతే. నువ్వు నిజంగా నీ పశ్చాత్తాపం నిజమైందనుకో, If your repentance is genuine, నీ పాపము నిజంగానే నువ్వు ఒప్పుకుంటున్నావు అనుకో, and if you are confessing your sin genuinely, తప్పక ప్రవక్త నీ దగ్గరకు వస్తాడు. for sure the prophet will come to you. నువ్వు ప్రవక్త దగ్గరికి వెళ్ళినా, ప్రవక్త నీ దగ్గరకు వచ్చినా రెండు కరెక్టే. Either you go to the prophet or the prophet coming to you, both are same. నీలో నిజమైన పశ్చాత్తాపం ఉంటేనే ప్రవక్త నీ ఇంటికి వస్తాడు. If there is genuine repentance in you, only then the prophet will come to your house. లేకపోతే నువ్వైనా ప్రవక్త దగ్గరికి వెళ్తావు. Or you at least will go to your prophet. ఈ రెండిట్లో ఏదైనా జరుగుద్ది. Either of these two things will happen. ఇక్కడ ఏముంది? యెహోవా దావీదునకు దర్శకుడకు గాదుతో ఈలాగు సెలవిచ్చును, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లను. Then the Lord spoke to Gad, David's seer, that is prophet, saying, go and tell David like this. ప్రవక్తతో దేవుడు మాట్లాడారంటే దావీదు పశ్చాత్తాపమును దేవుడు అంగీకరించారు. ఫస్ట్ స్టెప్. God accepted the repentance of David. That's the reason God spoke to
Gad the prophet to మరి go నువ్వు and speak to దోషం them. తీయమన్నావు కదా మరి. Because you prayed God that your iniquities పాపం has to be తీసే removed. అంత ఈజీగా దోషం తీయలేను. Iniquities is not easily removed as much as sin can be removed. నెక్స్ట్ వర్స్. Verse 10. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకునే ఎడల దాన్ని నీకు చెయ్యుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను. ఇది ప్రపంచంలో అందరికీ జరిగేవి. క్రీస్తు యొక్క రక్తము సరిచేసింది కాదు. This happens to everybody in the world. You cannot just say the blood of Jesus Christ has saved you. ఓకే, ఈ స్వరము వినిపించే వాళ్ళు వింటారు, వినని వాళ్ళు ఆ శిక్షలతోనే బతుకుతారు. అందుకనే ఒక 10 సంవత్సరాల నుండి సఫర్ అవుతున్నామండి, ఒక 20 సంవత్సరాల నుండి సఫర్ అవుతున్నానండి, నేను 3 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నానండి అని ఎందుకంటున్నారు? If people do not know this importance, they are good in they're having the difficulties in their life. That's why they say 10 years I'm suffering, 12 years my life has not changed, I'm still caught up with the same difficulties. ఎవరికైనా అంతే. 3 రోజుల 3 నెలల, Is it 3 days or 3 months or 3 years? 3 రోజులు కావాలా, 3 నెలలు కావాలా, 3 సంవత్సరాలు, అందరికీ ఉన్నదే ఇది, అందరికీ. కానీ వాక్యం వినే వాళ్ళకి మాత్రమే ఇది దేవుడు అడుగుతున్నారని ముందుగానే నువ్వు నిర్ణయం తీసుకోగలుగుతావు. And even before God can ask you, you can take a decision. But for everybody, the question is the same. Do you want 3 years or 3 months or 3 days? Choose for yourself. ఏం ఎంచుకున్నాడు అక్కడ? What did David say? మనుషుల చేతిలో పడుట కన్నా దేవుని దయగల చేతిలో క్షేమమని తలుచుకున్నాడు. In verse 13, he decided that it is good to fall in the hand of God rather than falling in the hand of man. And he said he was in great distress. అంటే అక్కడ అర్థం ఏమొచ్చింది? What is the meaning? What came over there? అక్కడ ఏమొచ్చింది? What was David's decision? What came over there? 3 ఏండ్ల పాటు కరువు. ఆ కరువు తట్టుకునే శక్తి దావీదుకి కాదు, దావీదు రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అవ్వదు. No one can select the 3 years of famine because the entire nation will be destroyed. అంటే 3 నెలల పాటు ఆ కరువు తట్టుకునే శక్తి ఉండదు. ఎందుకంటే జంతువులకి గాని, పక్షులకి గాని, నీళ్లు గాని, కూరగాయలు గాని ఏమి దొరకవు. 3 years of famine, that means no water, no grains, nothing, not for just for animals, even for human beings. It's simply a drought situation. అంటే 3 years, 3 సంవత్సరాలు, 3 ఏండ్ల పాటు కరువు. అంటే 3 ఏండ్ల వాళ్ళ వల్ల అవ్వదు, చచ్చిపోతారు అప్పటికే. 3 years of famine is too long a period. By the time a lot of people will die. 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా. 3 months you will be defeated by your enemies with the sword overtaking you. నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, ఇది కావాలా? Or you want to be destroyed in their side. What do you want? 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి కావాలా? Or you want 3 days the sword of the Lord, that is the plague in the land, with the angel of the Lord destroying. What do you want? 3 years, 3 months or 3 days? అంటే నీ చేతిలో పడుట మంచిది అని అంటే 3 రోజులు కోరుకున్నాడు. And David said, I'm in great distress. It's good to fall in your hands, God, rather than falling in the hands of enemy. That means he selected 3 days. అంటే శత్రువుల చేతిలో పడితే శత్రువులు ఇంకా దేవుడి నామానికి దోషం తెచ్చినట్టుగా దావీదిని అందరిని అవమానపరిచి ఆ యుద్ధంలో అందరినీ చంపేస్తారు. అదొకటైనా జరగాలి, ఆ కరువైనా జరగాలి. ఈ 2 అంటే చాలా ప్రమాదకరమని నీ చేతిలో పడ్డ మంచిది అని అన్నాడు. పాపం ఏమనుకున్నాడో మరి తెలియదు. David did not know what to choose because 3 years of famine was difficult. 3 months of enemy pursuing is very difficult. So he did not know what to choose. He was in great distress. మనుషుల చేతిలో పడుట కన్నా దేవుని దయగల చేతిలో పడుట మంచిది, క్షేమము అని అనుకున్నాడు. Let me fall into the hand of the Lord, for his mercies are very great, but do not let me fall into the hands of man. 14th verse. 14వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగుళ్లు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. అంతే, 70,000 మంది చనిపోయారు. So the Lord sent a plague upon Israel and 70,000 men of Israel fell. కదా, అంటే దావీదు మిక్కిలి ఇరుకుల్లో చిక్కుకున్నాను అని అనుకుంటాడు. David was really stuck in a great distress. He didn't know what to do. 13వ వచనం. Verse 13. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను, యెహోవా మహా కృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. ఆయన చేతిలో పడటమే గొప్పదని అనుకున్నాడు. He knew very well that it is good to fall in the hand of the ఒక divine మనిషి Lord. తీసుకునే రాంగ్ డిసిషన్ నిన్ను చిక్కుల్లో పడేస్తుంది.
If a man takes a wrong decision, it will make you fall into great distress. పాపము నిన్ను ఇరుకుల్లో పడేస్తది. And sin will put you into great distress. దావీదు అన్నాడు కదా, అయ్యో నేను మిక్కిలి చిక్కుల్లో పడిపోయానే అన్నాడు. ఈజీగా లెక్కించేశాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు, సహాయం చేసిన పక్కన పెట్టేశాడు, వెళ్ళిపోయాడు, క్షమాపణ కోరుకున్నాడు, బయటకు వచ్చేస్తాంలే, ఈజీగా దేవుడు క్షమించేశారా అనుకుని నా దోషం కూడా తీసే అన్నాడు. ఓకే, తీసేస్తాయి, మూడిట్లో ఒకటి కోరుకోనన్నారు. He committed the sin because of his pleasure, and he went about, he neglected the warnings that came to him even through Job. He was arrogant, he accomplished and he got what he wanted. And then he said, I have sinned greatly, and he said, I have sinned. But then he said, I have to take the iniquities, Lord, that I have done. Then immediately the three choices was put before him. కానీ ఇక్కడ దావీదుకున్న లక్షణం ఏంటంటే దైవ జ్ఞానంతో ఎంచుకున్నాడు, దేవుడి చేతిలో పట్టు మేలు అని ఎంచుకున్నాడు. But the beauty with David was, with godly wisdom, he was able to operate. He said, it is good for me to fall in the మనుషులు hands వారి of God. చిత్తమే కోరుకుంటారు People want only their desires, their will. కదా, మనుషులు వారి చిత్తమే కోరుకుంటారు, కానీ ఇక్కడ దావీదు దేవుడి చిత్తం కోరుకున్నారు. Man wants only his will to be accomplished, but David wanted only God's will, God's perfect desire to కరువు happen. తట్టుకోలేరు. Because she knew it's not easy to have that same mind. శత్రువుల చేతిలో పడుట దేవుడి చిత్తం కాదని అతనికి అర్థమైపోయింది. And he knew that it is not the will of God that he should fall in the hand of the enemies. రియల్ ఏనండి, ఇక్కడ ఒక మిస్టరీ ఉంది. There's a mystery here. దావీదు దేవుని నమ్మిన అంతగా మనుషులు నమ్మలేదు. David believed only in God, but he did not put his trust in man. అదే అతని సక్సెస్, పాపం చేసినా కూడా. That is his success even after he sinned. కదా, మనుషులు చెప్పుడు మాటలు నమ్మేస్తారు. People believe in man and whatever they say. తీర్పు తీర్చేస్తారు. And they decide and they judge by what they see. కానీ ఇక్కడ దావీదు దేవుణ్ణే నమ్మాడు కానీ మనుషుల్ని నమ్మలేదు. David believed only in God. He did not put his trust in any humans. కదా, అంతే చెక్ చేసుకోండి. నేను దేవుడు చెప్పిందే నమ్ముతానా, మనుషులు చెప్పిందే నమ్ముతానా, నేను ఆ క్యారెక్టర్ నాలో ఉందా లేదా? You should check whether you are depending on God, believing in his word, or you are depending on man, believing in the words of man. చూడండి, Romans 8:28. Romans chapter 8 verse 28. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంతే, అది శోధనైనా బాధైనా దుఃఖమైన ఏదైనా సరే దేవుడి చిత్తంతో జరుగుతుందని తెలుసుకోవాలి. You should know whether it is God, sorrow, sickness, disease, or problems. Without God's will, this will not happen. చూడండి, Exodus 13 verse 3 and 9. Exodus 13 verses 3 and 9. నిర్గమకాండము 13వ అధ్యాయము 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. అంతే, క్లియర్ ఇన్స్ట్రక్షన్. 9th verse. 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించనను అనుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. ఇదే దావీదు యొక్క లక్షణం. This is the character of David in verse 9. కదా, పాపం చేసిన తర్వాత కూడా దేవుడి మీదనే ఆధారపడ్డాడు కానీ మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల్ని సాక్ష్యాల కోసం కూడా పిలవలేదు. Even after sinning, he did not believe in man. He did not ask for man for any witness. He was totally depending on God and looking for God for help. అలాగే మీకా 6 verse 4. మైకా చాప్టర్ 6 వర్స్ 4. మీకా 6వ అధ్యాయము 4వ వచనము. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోనును మిర్యాములను పంపించితిని. అదిగో వీలే, పంపించిన వాళ్ళే వెనకాల ఉండి మాట్లాడింది. The people who are sent by God only were the ones who are speaking behind. అంతే, దేవుడు పంపారంటే ఆ పంపిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిన్ను ఏ విధంగా పిలిచారో ఆ పిలుపుకి నువ్వు లోబడి ఉండాలి, ఆ పిలుపుకి విలువ ఇవ్వాలి. కానీ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో దాని మీద దృష్టి ఉండకూడదు, పిలిచిన పిలుపుకి విలువ ఇవ్వాలి. You should give importance to the call by which God has called you, not having a status and say you are so and so person. Nehemiah 9:27. Nehemiah chapter 9 verse 27.
నెహెమ్యా 9వ అధ్యాయము 27వ వచనము. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొంది తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశముందుండి నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. అంతే. ఇది మీకు ఒక లెసన్ గా ఉండాలి. This should be a moral. This should be a lesson to you. వీళ్ళు వెళ్ళారు తప్పు చేశారు అయినా దేవుడు క్షమించారు అన్నది తీసుకోవద్దు. You should not keep on telling these people repented and again they sinned, again they repented. You should not fall into that వద్దు. example. అంతగా దేవుణ్ణి బాధ పెట్టి ఆయన కృప పొందుకోవడం కన్నా ఒక్కసారి ఆయన దగ్గర నుంచి కృప పొందుకుని దాన్ని నిలబెట్టుకోవడం మేలని కోరుకో. You should not keep on grieving God and receive the grace that comes from God. Instead, you should say, I received grace from God once, I'm not going to repeat the sins again. Acts 13:26. Acts chapter 13 verse 26. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉంది. నెక్స్ట్, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక because they did not know him. అంటే నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ప్రవక్తల గ్రంథాలు చదివారు, మోషే గ్రంథాలు చదివారు, యెషయా గ్రంథాలు చదివారు, అన్ని చదివారు కానీ ఎదురుకుండా ఉన్నవాడిని గుర్తించలేదు, గ్రహించలేదు. That means while they were there, they were able to know about Abraham, they were able to Moses, they know about the law, but they were not able to recognize the Lord when he came in front of them. కదా, ఏం చేశారు వాళ్ళు? ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనమును నెరవేర్చిరి. అంతే. ఏదేనంటే లేఖనం నెరవేర్పు అని అనొద్దు, ఆ లేఖనం నెరవేర్పులో నువ్వు ఉండొద్దు. Don't say it's a fulfillment of scriptures. Rather, you should not be there in fulfilling the scripture. గ్రహింపు లేదనుకో, నువ్వు విన్న వాక్యము ఎదుటి వాళ్ళతో ఆర్గ్యూ చేయడానికి ఉపయోగపడుతుంది. If you do not know the understanding of the word of God, it will be useful for the sake of an argument with the ఎదుటి వాళ్ళని బ్రతికించడానికి గానీ ఎదుటి వారితో వాదన చేయడానికి వాక్యం కాదు. The word of God is there to save other person, not to win over an argument. Next verse 28. ఆయన యందు మరణముకు తగిన హేతువు ఏదియో కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. అంతే. నువ్వు ఎంత వాక్యం విన్నా వాక్యం యొక్క గ్రహింపు లేదనుకో, నీ ప్రవర్తన నువ్వు గెలవాలి, మిగతా వాళ్ళు ఓడిపోవాలి, నేను బాగుండాలి, మిగతా వాళ్ళు నాశనం అయిపోవాలి అన్న మనస్తత్వమే మీకుంటది. If you don't have the proper understanding of God and His word, you want only your arguments to prevail and you want only your opinions to be considered. You're just not bothered about what's happening to others. Next. వారు ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్న అన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. అంటే ఆయన యందు మరణమునకు తగినది ఏమీ లేకపోయినా కూడా, అదే చెప్తున్నా, ఏమీ లేకపోయినా చంపే అంత మనస్తత్వము సాతాను కూడా తెలివితేటలు ఉన్నాయి అనంటే మరి నిజమైన దేవుని నమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. He was not deserving death. He did not do anything worthy of death. So then imagine the power of Satan about how people can be caught. కదా, ఎవరు వేయించారు? అన్ని కార్యాలు చూసిన వాళ్ళే సిలువ వేయించారు. ఈ రోజు వాక్యం ముందు పెట్టినా కూడా యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళే నిందలు వేస్తున్నారు. ఇప్పుడు the people who knew Jesus Christ and know word of God only are the one who are blaming and who are crucifying him. వాళ్ళందరూ బానే ఉన్నారు, వీళ్ళే వేస్తున్నారు నిందలు. Yeah, the outsiders are good, but these are the one who are actually blaming. ఈ వాక్యం అంతా ఏమైపోయింది మరి? So what's happened to the word of God, all this word of God and all? 1 Timothy 1:5. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 5వ వచనము. ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అది ఉపదేశ సారము ఏంటి? పవిత్ర హృదయం అంటే ఏంటి? మంచి మనస్సాక్షి అంటే ఏంటి? నిష్కపటమైన విశ్వాసం అంటే ఏంటి? నీలో ఉన్నాయా లేవా?
love from a pure heart, a good conscience, having sincere faith, and just check whether it is there or not in your life. 9 and 10 verses. 9-10 వచనములు, వర్సెస్ 9 and 10. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులను, అప్రమాణికులకును. అంతే. వీళ్ళందరూ అబద్ధికులు అని అంటే ఇంకెవరండి? ఇలా ఎవరైనా ఉంటారా? అబద్ధాలు చెప్పకుండా ఎవ్వరు ఉండరు అంటారు చూసారా? వాళ్ళందరి గురించి ఇక్కడ రాసి ఉంది. వీళ్ళు Liars are, ప్రమాణికులు. ఎంతమంది ఒట్లు, భార్యల మీద ఒట్లేస్తారు, పిల్లల మీద ఒట్లేస్తారు, అన్నిటి మీద ఒట్లేస్తారు, కానీ అబద్ధమే పలుకుతారు. who are these liars? Who are the people who make false promises? The liars are those people who say, can anybody be like this, holy, perfect, pure? No, it's not possible. Or they swear falsely upon their own people. కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా వారు తప్పక తీర్పులోకి వెళ్తారు. వారు లెగరు. ఇంకా Therefore, రక్తము పనిచేయదు వారి జీవితంలో. according to the law, they will be definitely be punished. Blood of Jesus Christ will Next not verse. have any impact. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడును అంతే. గాని. హితబోధ అంటే మంచి వాక్యము. మంచి వాక్యం, ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమ చూపిస్తారు, నేను వాడుకోవాలనుకుంటున్నారు, అది హితబోధ కాదు. Sound doctrine is not like telling that God loves you, God wants to use you, God wants to make use of you. No, that's not the sound doctrine. మొన్న సండే చెప్పాను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదని అన్నారు. ఇక్కడేమో నువ్వేమంటున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని బోధిస్తున్నాను. In Psalms 91 verse 14, it clearly says, because he has set his love upon me, therefore I will rescue him and keep him on high. But you are telling that you love God. కాబట్టి ఈ వాక్యాలు దావీదుకు పనిచేయదు. David is not in this kind of category. దావీదు జీవితంలో దేవుని దయ ఉంది. Grace of God is found in David's life. దయగలవాడని దావీదు చెప్పగలుగుతున్నాడు. David is able to sell. He's a God of mercy. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగా ఉంటారు, కానీ దావీదుకి రాజుగా ఉన్నాడు కాబట్టి దావీదుకి దేవుడే ముఖ్యమన్నది అక్కడ నిరూపించాడు. David clearly knew that people's mindset can change at any point of time. That's the reason he was totally depending on God and focusing only on God. కదా, ఇప్పుడు ఆలోచించు, దావీదు రాజుగా ఉన్నప్పుడు నాకు దావీదు కావాలి, దావీదు రాజుగా కావాలని కొంతమంది జనాంగం వచ్చి రాజును చేసుకున్నారు. Many people wanted David only to be as the king and they were voting for it. కదా, అతని వాళ్ళ రాజ్యంలో భార్య పిల్లల్ని తీసుకెళ్లిన తర్వాత దావీదు వల్లనే ఇదంతా జరిగింది, అతను రాయేసి చంపేద్దాము అని అన్నారు. అదే మనుషులు ఏ నోటితో పలికారో వాళ్ళే చంపడానికి చూస్తారు. The same 600 men who are faithful followers of David, when their wives were taken away, wanted to stone David and kill him. మనుషుల్లో మార్పు వచ్చింది, దావీదులో రాలేదు. The changes came in the man and his thinking, but not in David. He encouraged himself. David found strength in the Lord. He encouraged himself in the Lord. విన్నాడు, ఆ మాట విన్నాడు. He heard what people were discouraging and stoning him. It was grieving to him. కానీ పక్కన పెట్టాడు. But he did not sin. దేవుడి కన్నా ఇది ఎక్కువ కాదని అనుకున్నాడు. He knew that God is the most supreme in his life. తిరిగి మరలా నిలబడ్డాడు, దావీదే గెలిచాడు. He inquired of the Lord and he was victorious again. కదా, ఇక్కడ మీరు చూస్తే 3 రోజులు 3 నెలలు 3 దినములు అన్నది ఇక్కడ చాలా మంది జీవితాల్లో జరిగింది, కానీ చాలా మంది దాన్ని గుర్తుపట్టలేకపోయారు. Here in many people's life, 3 years, 3 months and 3 days came into your life also. They are not able to recognize. For everyone this experience has to come. అందరికి జరిగేదే. It's for everybody. అది నువ్వు కానీ 3 సంవత్సరాలు అన్నది నువ్వు 3 రోజులు 3 సంవత్సరాలు 3 రోజులు అన్నది నువ్వు గుర్తుపట్టలేదు అనుకో. If you don't recognize it's in 3 days. 3 రోజులు నీ పరిస్థితి బాగోలేదు అనుకో. If your situation is not favorable in 3 days. ఆ విషయంలో రియలైజ్ అవ్వకపోతే 3 నెలలు పారుతుంది. If you don't realize within 3 days, it will go to 3 months. ఆ 3 సంవత్సరాలు కూడా నీకు ఉండదు, కానీ ఇక్కడ నుండి వాక్యం అయితే నీకు వస్తూనే ఉంటది. But here the word of God will keep on coming to you. అయినా నీలో రియలైజేషన్ లేదనుకో, 3 years కి పాకుతుంది. It goes to 3 months and from 3 months it goes to 3 years. ఆ 3 సంవత్సరాలు కూడా నీలో రియలైజేషన్ రాలేదనుకో, and if there is still no realization, 7 సంవత్సరాలకు పాకుతుంది. it will go to 7 years. అదే మనుషులు ఫేస్ చేస్తుంది ఇప్పుడు. That's exactly what man is facing. ఒక్కసారి దేవుడు మాటను పక్కన పడితే 3 రోజుల 3 నెలల 3 సంవత్సరాల 7 నెలల 7 సంవత్సరాల 7 సంవత్సరాలు 7 టైమ్స్ వెళ్తూనే ఉంటాయి ఆ శిక్ష. If you don't realize in 3 days, the punishment will go for 3 months. If you don't realize, then it goes to 3 years. Then otherwise it will go to 7 long years. And 7 years to 7 years and 7 years to 7 years, the punishment will keep on adding from 7 to next 7. 70 వారాలకు వెళ్ళకుండా చూసుకోండి. See to that you don't go into that 70 weeks. కదా. షలోమ్ అలైకుం.